పెద్దలు కృష్ణమాచారి గారు, విష్ణుచారి గారు, శ్రీరాములచారి గారు, గణేశాచారి గారు, వాళ్ళు ఉంటేనే మొత్తం పోతుంది కాదే, మాటకు అడ్డం లేదు కదా. నీకు మనిషి ముఖం కనబడుతుంది కానీ మాట అయితే కనబడుతుంది కదా. మరి వేదిక మీద అందరు పెద్ద పెద్దలు చాలామంది ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున నమస్కారం. మీకు సంపూర్ణ సంఘీభావం కూడా. నిన్న నిన్ననే వచ్చిపోయి ఇక్కడికి వచ్చిపోతే ఇట్లా పోతుంటే సార్ వచ్చింది అంటాడు. ఒకనాడు మా అడ్డ ఇది ఇందిరా పార్కే మా అడ్డ. ఎక్కడ టెంట్ ఎవరు వేసినా, ఎవరు మా హక్కులు హణం కాపాడుతున్నాయని చెప్పి ఆక్రోశించిన, ఎవరి సమస్యల కోసం ఇక్కడ అడ్డా పెట్టినా ఆ అడ్డా మీద నాలుగు గొంతు విప్పేది ఇక్కడే ఉండే. అప్పుడు కొద్ది రోజులు కేసీఆర్ గారు నిషేధిస్తే మళ్ళీ కొట్టాడి తెచ్చుకున్నాం. విశ్వకర్మలు ఒక్కటి శిల్పులకు మినహాయిస్తే 4కి 4 అవినాభావ సంబంధం ఉన్నవాళ్ళం మనం. నాకు తెలిసి మొట్టమొదటిగా కోల్పోయిన వృత్తి, మొట్టమొదటిగా ఈ బకెట్లు వచ్చి, ఈ ఇనుప కంచాలు వచ్చి, ఇవన్నీ వచ్చి మొట్టమొదటిగా వృత్తి కోల్పోయింది కంచరి కులం. మన కంచరిలో వృత్తి పోయింది ఫస్ట్. రెండోది ఆ తదుపరి కోల్పోయింది కమ్మరి, వడ్రంగి. ఆ తదుపరి కోల్పోయింది ఇవాళ కంసాలి, కంపెనీ నగలు వచ్చిపోయినాయి. మహాభారతం రామాయణ కాలంలో విశ్వకర్మ గురించి గొప్పగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మనిషికి అన్నం పెట్టేవాడు రైతే కావచ్చు కాక, హెలికాప్టర్ల పోతే ఆదిలాబాద్ ఎంత గొప్ప అడవి. ఈ రోడ్లకే కనబడతాయి అడవంత చిక్కగా, లోపల ఏముండదు. నేను చాలాసార్లు చూసినాం. అరే ఇది మొత్తం అడవంటారు, దట్టమైన అడవంటారు. అసలు ఎక్కడ కొంచెం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పోయిన తర్వాత అంతా పట్టిదే ఉంటుంది. ఎవడో వాళ్ళను కాపాడాల్సిన, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వం మా మిషన్లను కంట్రోల్ చేసుకొని మా ఉపాధి దేవుడితే ఏమొస్తుంది? ఇవాళ నిజంగానే మొత్తం ఆగిందా? కొంతమందికి మిషన్లకు పర్మిషన్లు ఇచ్చి మా విశ్వకర్మల మిషన్లు మాత్రమే ఎందుకు మీరు బ్యాన్ చేస్తున్నట్టు అనేది మా వాళ్ళ ప్రశ్న. మేము దొంగ వ్యాపారం చేస్తున్నాం కాదు, కర్ర వ్యాపారం చేస్తున్నాం, అంతకంటే కూడా కాదు. మా దగ్గరికి ఎవరైనా తీసుకొని వస్తే గరీబులకు ఒక కిటికీ చేసేటోళ్ళము, ఒక నాగలి, ఇప్పటికీ నాగలి అమరించడం. మేము చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతున్నాం తప్ప మేము పెద్ద ఎత్తున వ్యాపారం చేసేటోళ్ళం కాదు. మేము రెక్కాడి సగం డొక్కలు మేము మమ్మల్ని బ్యాన్ చేస్తే మా బతుకులే బ్యాన్ అయిపోతాయి. ఇలా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మనిషి చుట్టూ, మనిషి జీవితం చుట్టూ తిరగాలి తప్ప, ఆలోచనలు నిర్ణయాలు దాని చుట్టూ తిరగాలి తప్ప వాడు ఎక్కడ పోతే నాకేంది. విశ్వకర్మ మొత్తం కుటుంబానికి ఏ తేజ బంగారానికి అది సానబెడుతుందో ఆ తేజాభి మింగి చనిపోయినటువంటి కుటుంబాలు కోకొలలో ఉన్నాయి. కానీ అంత కుటుంబాలు చనిపోతూ వాళ్ళు పెట్టిన ఉత్తరాలు సమాజం చదువుకున్నది, కన్నీళ్ళు పెట్టింది. కానీ ఆ విశ్వకర్మల జీవితాల్లో వెలుగు నింపడానికి, విశ్వకర్మల ఆ ఆత్మహత్యలు ఆపడానికి మాత్రం ప్రభుత్వాలకు పెద్దగా చేతులు రాలే. అందువల్ల ఇవాళ ఎన్ని మాటలు చెప్పినా కూడా ఈ బాధ ఒడిబంది అసలు నిత్యం ఉంటుంది. నేను 20 సంవత్సరాలుగా 25 ఏళ్ళుగా బాగా అవినాభావ సంబంధంతో ఉన్నవాడిని.